ప్రైజ్ లార్డ్. ఉదయకాలం వచ్చిన అందరికీ, ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. గత 5 మాసాలు మనల్ని దేవుడైతే కాచి కాపాడాడు. ఈ 5 మాసాలు మనం ఎన్నో ఇబ్బందుల గుండా, ఎటువంటి పరిస్థితుల గుండా వచ్చినను దేవుడైతే మనల్ని విడువక తన రెక్కల క్రింద కాచి కాపాడుతూ ఈ 2024 సంవత్సరంలో 6వ మాసంలోకి మనందరినీ ప్రవేశపెట్టాడు. అదే 24 సంవత్సరంలోకి ప్రవేశపెడుతూ ప్రవేశించాక ఇది 5 మాసాలు గడిచిపోయి 6వ మాసంలోకి మనందరం వచ్చాం. ఈ 6వ మాసం కూడా మన దేవుడు మనందరినీ కాచి కాపాడాలని, అలాగే ఈ నెలలో మనకు చాలా మందికి స్కూల్స్ కానీ అన్ని రెగ్యులర్ వర్క్స్ అన్నీ మొదలైపోతూ ఉంటాయి. గత నెల నుంచి మనందరికీ చాలా వరకు కొన్ని లీజర్స్ వచ్చాయి. ఇంకా మళ్ళీ అంత పరుగుల జీవితమే ఇక ఇప్పుడు ఈ పైన. ఇక దేవుడు ఈ నెల మొత్తం మనకు అన్ని విషయాల్లోనూ కాచి కాపాడాలని ప్రార్థనా పూర్వకంగా ఒక 2 నిమిషాలు, దేవా గత 5 మాసాలు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే స్తోత్రం దేవా అని మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక 2 నిమిషాలు ఆయనకి కృతజ్ఞతంగా ప్రార్థన చేసుకుందాం. మనలో మనం, దేవా నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ 5 మాసాలలో మేము ఎంతో మందిని కోల్పోయి ఉండొచ్చు, ఎంతో మందిని మా మధ్యలో ప్రభా అనారోగ్యంతో ఉండొచ్చు, ఎంతో మంది ఎన్నో ఇబ్బందుల్లో ఉండొచ్చు. అయితే నీవైతే మమ్మల్ని అందరినీ ఈ 5 మాసాలన్నీ దాటించుకొని ఈ 6వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకే స్తోత్రం దేవా అని మనం ఆయనకు ఒక 2 నిమిషాలు మనం ఆయనకు సమర్పించుకుంటూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నాయన తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఎన్నిక లేని మమ్మలను ప్రభా ఈ రీతిగా ప్రేమించి, కరుణించి, ఆదరించి ప్రభా నీ రెక్కల క్రింద భద్రపరుస్తూ ప్రభా గత 5 మాసాలుగా మమ్మలను నీ రెక్కల క్రింద కాచి కాపాడేందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నూతనంగా ఈ 6వ మాసంలో ప్రవేశించుచుండగా ప్రభా నీవు మాకు తోడుగా ఉండండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా నేను ఎన్నడూ విడువను ఎడబాయనని చెప్పి వాగ్దానం చేసిన దేవా, ఇదిగోనైనా ప్రభా మా జీవిత కాలం అంతయు ప్రభా నీవు మాకు తోడుగా ఉండే దేవుడవు తండ్రి. నీవు మమ్మల్ని ఎన్నడూ విడవని దేవుడవు తండ్రి. అంత గొప్ప దేవుడుగా మాకున్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో ప్రభు నేను ఆరాధించడానికి, స్తుతించడానికి, నీ వాక్యం వినడానికి, నేను గణపరచడానికి, నీ బలలో పాలు పంపులు కలగటానికి మేమందరం ఇక్కడ చేరి ఉండగా ప్రభు నీవు మాకు తోడుగా ఉండండి తండ్రి. అన్ని విషయాల్లోనూ నీ కృపలో కాపుదలు మమ్మల్ని భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభు ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించమని అడుగుచున్నాం తండ్రి. ఎవరైతే రావాల్సి ఉందో ప్రభు వారందరినీ త్వరగా తీసుకొని నిన్ను మహిమపరిచే వారిగాను, నిన్ను గణపరిచే వారిగాను ప్రభు మమ్మల్ని ఉంచమని నీ సన్నిధిలో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఈ రీతిగా ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం దయచేసి నిల్చుందామండి. రుచి చూచి ఎరిగి తిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవవు నీ
పాత్రుడ నీవే, గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని, సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే,
తపాక ఆరాధింతు, దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. యెహోవా ఉత్తముడనియు. యెహోవా ఉత్తముడనియు. అవును కదండి, మన దేవుడు ఉత్తముడండి. ఆయనను మనం ఎప్పుడు తెలుసుకుంటామంటండి? రుచి చూచినప్పుడే. ఆ రుచిని మనం అందరం అనుభవించాలి. ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ తరుణాలందరూ మనం సద్వినియోగం చేసుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో మోహన్ వచ్చేసి, బ్రదర్ మోహన్ వచ్చి మనకు షార్ట్ మెసేజ్ పంచుకుంటారు. ఈరోజు షార్ట్ మెసేజ్ కోసం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక పత్రిక రాస్తూ, అయితే జీవము గల దేవుని సంఘములో ఎట్టి రీతిగా ప్రవర్తించాలో దాని గురించి నేను నీకు యొక్క మాటలు రాయిచున్నానని చెప్పేసి యొక్క మాటలు తిమోతికి రాసేవాడిగా ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మొదటిగా సంఘానికి ఇది రాసేవాడిగా ఉన్నాడు. సంఘము అనగా ఏమైంది? సంఘము అనగా దేవుని పిల్లలతో, క్రీస్తు తన యొక్క విశ్వాసులతో కట్టినటువంటి దేవుని ఆలయమైందనమాట. అయితే అటువంటి సంఘంలో మనం ఎట్టి రీతిగా ప్రవర్తించాలి అనే దాని గురించి ఇక్కడ కొన్ని మాటల యొక్క వచనంలో పౌలు తిమోతికి రాసేవాడిగా ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే మొదటిగా దేవుని ఇంటిలో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ నేర్పించేవాడిగా ఉన్నాడు. అయితే మనము ఈరోజు చాలామంది కొత్త వ్యక్తులు సంఘానికి వస్తుంటారు. అటువంటి వారికి మనము ఎట్టి రీతిగా వారికి నేర్పించేవారిగా ఉన్నాం. దేవుని సంఘానికి వచ్చేవారికి మొదట్లో కొంతమంది సంఘానికి వచ్చేటప్పుడు వారి యొక్క వస్త్రధారణ అనేది సరిగా ఉండదు. ఎలా పడితే అలా వచ్చేవారిగా ఉంటారు, కూర్చునేవారిగా ఉంటారు, ప్రజలతో ఎలా మాట్లాడాలో తెలియదు. అటువంటి వారికి మనం నేర్పించేవారిగా ఉండాలన్నమాట. దేవుని సంఘానికి వచ్చేటప్పుడు మనం ఎట్టి రీతిగా మన యొక్క వస్త్రధారణ అనేది ఉండాలి. కొంతమందిని చూసినట్టయితే ఫుల్గా మేకప్ లేనిదే సంఘంలో కనపడరు అనమాట. ఇంకొంతమందిని చూసినట్టయితే ఇంట్లో ఉన్న బంగారం అంతా ఒంటి మీద లేకపోతే సంఘంలో కనపడరు అనమాట. మరి సంఘానికి బంగారం చూపించుకోవడానికి వస్తారో, లేకపోతే అందం చూపించుకోవడానికి వస్తారో, మరి లేదంటే దేవుని వాక్యాన్ని వినడానికి వస్తారో. నిజంగా కొంతమందిని చూస్తే వాళ్ళు దేనికి సంఘానికి వస్తారో మనకు కూడా అర్థం కాదనమాట. అటువంటి వారికి మనం చెప్పేవారిగా ఉండాలి. దేవుని సంఘానికి వచ్చేటప్పుడు ఇటు రీతిగా తగ్గించుకొని వస్తే బాగుంటుంది బ్రదర్, లేదా మనం ఇటు రీతిగా మంచి వస్త్రధారణ మనం వేసుకొని వచ్చేవారిగా ఉండాలి సంఘానికి అని చెప్పి వారికి మనం తెలియపరిచేవారిగా ఉండాలి. వస్త్రధారణ ఎందుకంటే ముఖ్యం. మనం ఎవరింటికైనా మనం పిలువబడ్డాం అనుకో, ఎవరైనా మనల్ని ఇంటికి ఆహ్వానించారనుకో, వారి ఇంటికి మనం మురికి బట్టలు వేసుకొని వెళ్తామా? వెళ్ళాం. వారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? నీట్గా మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకొని, మంచి దుస్తులు వేసుకొని వారి ఇంటికి వెళ్ళేవారిగా ఉంటాం. మంచి బట్టలు వేసుకోవడం అనేది మనం వారిని గౌరవించడం అనమాట. వారి యొక్క పిలుపుని గౌరవించి మంచి బట్టలు వేసుకొని శుభ్రంగా వారి ఇంటికి వెళ్ళేవారిగా ఉంటాం. కాబట్టి దేవుని సంఘానికి వచ్చేటప్పుడు కూడా అట్టి రీతిగానే మనం మంచి దుస్తులను వేసుకొని చక్కగా దేవుని యొక్క మందిరంలో మంచి వస్త్రధారణతో మనం ఇక్కడ కనిపించేవారిగా ఉండాలి. ఇప్పుడు దేవుని ఇంటికి మనం వెళ్ళేటప్పుడు దేవుడు అక్కడ ఉంటాడు కదా, ఖచ్చితంగా మనతో పాటు దేవుడు కూడా చూస్తుంటాడు మనం ఎట్టి రీతిగా మనం దేవుని సంఘంలో ఉంటున్నాం అనేది. ఇంకోటి చూసినట్టయితే సహవాసం గురించి కూడా ప్రజలకు మనం నేర్పించేవారిగా ఉండాలి. ఈ రోజుల్లో సంఘాల్లో మనం చూసినట్టయితే ప్రార్థన అయిపోయిందంటే స్త్రీలు అయితే నీ చీర చాలా బాగుందమ్మా, ఎక్కడ కొన్నావు, ఇదే ఉంటుంది అనమాట. ఇంకా పురుషులు అయితే చర్చ అయిపోయింది, ఆదివారం గడిచిపోయింది, ఇంకా తర్వాత ప్లానింగ్స్ ఏంటి, ఎటు వెళ్దాం, సినిమాకి వెళ్దామా, లేదంటే షికార్కి ఎక్కడానికి బయటికి వెళ్దామా, ఇవే ఉంటాయి అన్నమాట ముచ్చట్లు.
అయితే సహవాసం అంటే, సంఘంలో సహవాసం అంటే అది కాదు, కానీ మన ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత ఒకరినొకరు పలకరించుకొని వందనాలు చెప్పుకుంటూ, బ్రదర్ ఈరోజు మీ ఇంటి కొరకు ఏదైనా ప్రార్థించే అవసరత ఏదైనా ఉందా, ప్రార్థన అవసరతలను అడిగి తెలుసుకునేవారిగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరు ప్రార్థన అవసరతను తెలియపరుచుకునేవారిగా ఉండాలి. ఇంకా అటు రీతిగానే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించేవారిగా ఉండాలి. అదేవిధంగా దేవుడు వారి యొక్క జీవితాలు, వారి యొక్క ప్రార్థనల ద్వారా చేసినటువంటి అద్భుతాలు, లేదా మనం ఎప్పుడైతే ఒకరి కొరకు ప్రార్థిస్తామో దేవుడు వారి గురించి మనకి ఏదో ఒకటి ఆ యొక్క సూచనలనే మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు అనమాట. అటువంటి వాటిని మనం ఇతరులకు తెలియపరిచేవారిగా ఉండాలి. బ్రదర్, నీ గురించి నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, ఇలా నాకు ఇలా దేవుని వాక్యం నాకు ఇలా వచ్చిందని చెప్పి వారితో మనం మాట్లాడేవారిగా ఉండాలి, తెలియపరిచేవారిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే సహవాసంలో దేవుని వాక్యం మనం ఇప్పుడు ఈ యొక్క వాక్యం ఈ యొక్క చర్చిలో మనం విన్నాం, ప్రార్థన అయిపోయింది. తర్వాత ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనకి ఏమన్నా అనుమానాలు ఉండొచ్చు, లేదా డౌట్స్ ఉండొచ్చు. ఆ యొక్క డౌట్స్ని బట్టి పాస్టర్ గారిని అడగడం, లేదంటే బోధించినటువంటి వ్యక్తిని ఆ డౌట్ని బట్టి అడగడం, లేదంటే ఇతరులతో నీకు నచ్చిన పాయింట్స్ షేర్ చేసుకోవడం. వారిని కూడా ఎవరైతే ఇంకా ఏ పాయింట్స్ అయితే మిస్ అయ్యారో ఆ మిస్ అయినటువంటి ఆ యొక్క పాయింట్స్ అన్నీ కూడా ఇతరులతో నువ్వు పంచుకోవడం, వారిని ఇంకా ఆత్మీయ జీవితంలో బలపరిచేవారిగా మనం ఉండాలన్నమాట. అయితే ఇంకోటిగా ఇక్కడ చూసినట్టయితే జీవము గల దేవుని సంఘమే ఉందని ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా జీవము గల దేవుని సంఘములో అని ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఏదైతే విన్నామో దానిలో మనం జీవించేవారిగా ఉండాలి. మనం జీవించినప్పుడే ఆ యొక్క సంఘం కూడా జీవం కలగదుగా ఉండటం మనం అక్కడ చూస్తాం అనమాట. అయితే మనం మొదటిగా విశ్వాసంలో ఈ రోజుల్లో చాలామందిని చూసినట్టయితే సంఘానికి అనేక విధాలుగా, అంటే ఎలా అంటే దేవుని కోసం రావడం కంటే మనుషుల కోసం రావడమో, లేకపోతే ఇంకా ఇతర అవసరతల కోసం రావడమో వచ్చేవారు ఎక్కువ ఉంటారు అనమాట. దేవుని కోసం వచ్చేవాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. అయితే మనం ఎప్పుడైతే దేవుని కోసం వచ్చి ఆయన యొక్క వాక్యాన్ని విని అందులో విధేయత కనపరిచేవారిగా ఉంటామో, మనం జీవించేవారిగా ఉంటామో, విన్నదాన్ని బట్టి ఆ యొక్క సంఘం కూడా జీవం కలిగేదిగా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైతే విన్న వాక్యాన్ని బట్టి నడుచుకోమో ఆ యొక్క వాక్యం మనలో ఏమైపోతుంది, మృతమైపోతుంది. ఆ మృతమైన వాక్యం మనలో మృతమైపోయింది అనుకో, మనలో వాక్యం అనేది లేదనుకో, మనం ఎక్కడ వెళ్తాం? మనకంటూ దేవుని వాక్యం లేకపోతే కొంతమంది ఇక్కడ నిలబడి బోధిస్తుంటే విశ్వాసులు అనుకుంటారంట, ఈరోజు ఈ వాక్యం నా కోసం కాదులే, నేను ఎందుకు వినడం అని అనుకుంటారు. ఈరోజు వాక్యం నీకు లేదు అని అనుకుంటే ఎక్కడికి వెళ్తాం? మనకి దేవుని వాక్యం లేకపోతే రక్షణ లేనట్టే. రక్షణ లేకపోతే ఎక్కడ వెళ్తాం? నరకానికి వెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్క వాక్యం కూడా, ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా మన కోసమే ఇవ్వబడింది. కాబట్టి దేవుని వాక్యం వినే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అటు రీతిగానే దాని ఎందుకు విధేయత కనపరిచే విషయంలో కూడా మనం తప్పక దాన్ని పాటించేవారిగా ఉండాలి. చాలామంది విశ్వాసులు ఏంటంటే వారం మొత్తం పాపం చేస్తారు, ఆదివారం రాగానే తెల్లటి దుస్తులు వేసుకొని సంఘంలో వచ్చి కూర్చొని యేసయ్యా అని చెప్పి పాటలు పాడుతూ ఆరాధిస్తూ కూర్చుంటారు అనమాట చాలామంది. ఈరోజు ఈ కాలంలో చాలామందికి అది ఒక ఫ్యాషన్ అయిపోయింది అనమాట. అయితే కాబట్టి అట్టి రీతిగా మనం ఉండకూడదు, కానీ దేవుని ద్వారా నిజంగా మనం దేవునిలో విధేయత కనపరిచి, విన్న వాక్యానికి విధేయత కనపరిచి ఆయనలో మనం తగ్గించుకొని జీవించేవారిగా ఉండాలి. అయితే ఇక్కడ మనం గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మనం విన్న వాక్యాన్ని బట్టి మనం బాగుగా నడుచుకునే వారిగా ఉంటే మనం నీతికి విధేయత చూపించే విషయంలో మనల్ని ఎవరు కూడా ఆపలేరు అనమాట. సత్యమునకు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరిని అడ్డగించును చాలని. అయితే ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్టయితే ఏం చెప్తున్నారు అక్కడ? సత్యమునకు మనం విధేయులు కాకుండా మనల్ని ఎవరు అడ్డగిస్తారంట? విన్న వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడైతే సరైన దారిలో పరిగెత్తేవారిగా ఉంటామో మనల్ని ఎవ్వరూ అడ్డగించలేరంట. కాబట్టి విన్న వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడైతే సరైన ప్రవర్తనలో మనం ప్రవర్తించేవారిగా ఉంటామో దేవుని యందు విధేయత కనపరిచేవారిగా ఉంటాం, ఇంకా దేవునిలో మనం ఎదిగేవారిగా కూడా ఉంటాం అనమాట. ఇంకా ఇక్కడ 3వ విషయాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ సత్యము దేవుని సంఘానికి ఆధారమై ఉన్నట్టు మనం చూస్తాం. ఇక్కడ అది ఒక స్తంభంలో ఉండడం మనం ఇక్కడ చూస్తాం. ఈ రోజుల్లో సంఘాలను మనం చూసినట్టయితే చాలామంది సంఘాల్లో చాలా సంఘాలు కూడా ఇప్పుడు అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు అనమాట. అబద్ధ బోధ అనేది ఎక్కువైపోతుంది. యూట్యూబ్లో మనం చాలామంది చూసే ఉంటారు. ఒక ఆయన టచ్ అనగానే ఒక 100 మంది పడిపోతారు, ఇంకొక ఆయన బుష్ అనగానే ఇంకొక 20 మంది పడిపోతారు. ఈ టచ్లు బుష్లు ఈ బైబిల్ ఎక్కడ రాసి ఉన్నాయో నాకు కూడా తెలియదు, నేను కూడా ఇప్పుడు చదవలేదు. అదేవిధంగా ఆ టచ్ అనగానే వాళ్ళు ఎందుకు పడతారో వాళ్ళకి తెలీదు. అసలు ఇక్కడ చెప్పి ఆయన ఈయన టచ్ అని ఎందుకు అరుతాడో ఆయనకి కూడా తెలియదు. ఏదో వాళ్ళు పడమన్నారు, పడుతున్నారు. ఈయన టచ్ అని అరుతున్నాడు, వాళ్ళు పడుతున్నారు.
ఇంకొంతమంది చూసినట్టయితే బిజినెస్ అయిపోయిందనమాట. ఆ యొక్క దేవుని బోధించడం బిజినెస్ అయిపోయిందనమాట. ఆయిల్ డబ్బాలు అమ్మేస్తారు, కర్చీపులు అమ్మేస్తారు. ఇంకొక ఆయన అయితే నాతో పాటు కలిసి కూర్చుంటే నాతో పాటు కలిసి భోజనం చేస్తే 10,000 అంటాడు. వ్యాపారం అయిపోయిందనమాట దేవుని సువార్త, దేవుని బోధ అంతా కూడా. ఇంకొక ఆయన అయితే ఇంకా రాను పోను ఇంకేమంటాడంటే నేను మీతో పాటు కలిసి కూర్చున్నందుకు ఒక రేటు పెడతారు, కలిసి మీతో వాక్యం చెప్పినందుకు ఒక రేటు పెడతారు. అంతా ఒక బిజినెస్ అయిపోతుంది అనమాట. ఇంకా రాను ఎలా ఉంటుందంటే కలిసి నువ్వు నేను కలిసి టాయిలెట్కి వెళ్ళినా కూడా ఒక రేటు పెట్టేస్తారనమాట. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారనమాట దేవుని వాక్యాన్ని బోధించే విషయంలో. అలాంటి అబద్ధ బోధకుల వైపు మనం వెళ్ళకూడదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనకి యేసయ్య అందించినటువంటి యొక్క నిజమైన బోధలో మనం నిలిచేవారిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూసినట్టయితే ఆయన యొక్క లోకానికి వచ్చి మనకి సత్యమును ఆయన అందించిన వాడిగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే సత్యమును జీవమును అయినానని చెప్పేసి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా చెప్పడం మనం చూస్తాం. అయితే మనం ఎప్పుడైతే ఆ యొక్క సత్యాన్ని ఆధారం చేసుకొని జీవించేవారిగా ఉంటామో, ఇక్కడ ఉదాహరణకి ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్కి ఒక పిల్లర్ ఎంత ముఖ్యమో సంఘానికి కూడా సత్యం అంత ముఖ్యమైనదనమాట. ఎప్పుడైతే ఆ యొక్క సంఘంలో ఆ సత్యం అనేది నిలబడదో ఆ యొక్క సంఘం కూడా ఒక రోజున అది దేవుని చేత తీసివేయబడుతుంది. కాబట్టి ఆ యొక్క సత్యాన్ని ఆధారం చేసుకొని మనం ఉండేవారిగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే యోధ రాసినటువంటి పత్రిక 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యోధ రాసిన పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి పరిశుద్ధులకు బోధ నిమిత్తం మనం ఎప్పుడైతే ఈ యొక్క సత్యమైనటువంటి బోధన మనం పొందుకుంటామో దాన్ని కాపాడే విషయమై పోరాడమని ఇక్కడ యోధా పత్రికలో మనకు రాసినట్టు మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే మనం పొందుకున్నటువంటి ఆ యొక్క రక్షణ బోధన బట్టి మనం దాని గురించి పోరాడేవారిగా ఉండాలన్నమాట. ఈ రోజులో మనం చూసినట్టయితే ఏదైనా వాక్యం మన అబద్ధ బోధకులకి ఈ వాక్యం తప్పండి మీరు బోధించింది అన్నాం అనుకో, వాళ్ళు బైబిల్ ముందు నుంచి వెనక వరకు తిప్పేసి లేదు ఇదే సత్యం అని చెప్పేసి మనతో నిరూపించేవారిగా ఉంటారనమాట. కాబట్టి మనం సరైన సంఘంలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క నీతిని కూడా మనం తెలుసుకునేవారిగా ఉంటాం, ఆ యొక్క సత్యంలో మనం జీవించేవారిగా ఉంటాం. కాబట్టి దాని కొరకు పోరాడేవారిగా కూడా మనం ఉంటాం అనమాట. సత్యాన్ని ఆధారం చేసుకొని మనం ఎప్పుడైతే పోరాడేవారిగా ఉంటామో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మనకు తోడుగా ఉండేవారిగా ఉంటారు. మళ్ళీ ఆయన యొక్క బాటలో మనం నడిచేవారిగా ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునిలో మనం నడిచేవారిగా ఉందాం. ఆయన యొక్క సంఘంలో మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేవారిగా ఉందాం. ఆయన యందు విధేయత కనపరిచేవారిగా ఉందాం. ఇంకా మనం నేర్చుకున్న వాటిలో మనం జీవించేవారిగా ఉందాం. ఇంకా సంఘంలో సత్యాన్ని ఆధారం చేసుకొని మనం పోరాడేవారిగా కూడా ఉండాలని ఈ యొక్క నా చిన్ని వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడికి కొద్ది మాటలు దీవించిన.
మంచి దేవుని సన్నిధిలో మరి మనం ఇంతవరకు ముందు పాట పాడుకొని మంచి వాక్యం కూడా విన్నాము. మరి సత్యానికి ప్రాధాన్యతనిచ్చి మనం దేవుని సంఘం పట్ల ప్రవర్తించే వారమై ఉండాలని వాక్యాన్ని విన్నాం. మరొక వాక్యాన్ని కూడా విందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం. అందరం కలిసి 24వ వచనాన్ని చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం కలిసి చదువుకుందాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఇండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవుడు తన వాక్యమును దీవించును గాక. దేవుడు తన యొక్క గొప్ప హృదయాన్ని, తన యొక్క గొప్ప ప్రేమను మన పట్ల చూపిస్తూ ఉన్నాడు. తన యొక్క గొప్ప ప్రణాళిక మన జీవితం పట్ల ఆయన కనపరుస్తూ ఉన్నాడు. మన జీవితాలని బాగు చేయడానికి దేవుడు ఆయన కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ఈ చదువుకున్నటువంటి భాగంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. గోధుమ గింజ అనే దాని గురించి మాట్లాడారు. గోధుమ గింజ మనకు తెలుసు ఎలా ఉంటుందో కదా. గోధుమ గింజ చూడడానికి చక్కగా ఒక మంచి బ్రౌన్ కలర్లో అందంగా బాగుంటుంది, చూడడానికి చక్కగా ఉంటుంది. ఆ గోధుమ గింజ గురించి యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తున్నాడు. చాలాసార్లు యేసుక్రీస్తు వారు ప్రకృతిలోని చాలా వాటిని మనకు చూపించి చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. చెట్లను, కొండలు, లోయలు, నీళ్లు, ఆకాశ పక్షులు, జంతువులు, ఇలాగ ప్రకృతిలో చాలా వాటిని మనకి చూపించి వాటిలో నుండి కొన్ని విలువైన సత్యాలను మనకు నేర్పిస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఇక్కడ కూడా గోధుమ గింజ అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో గోధుమ గింజ గురించి మాట్లాడాడు, ఆవగింజంత విశ్వాసం గురించి మాట్లాడాడు. ఇలాగ చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఈ గోధుమ గింజ గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాడంటే దాని చావును గురించి మాట్లాడాడు, అది ఫలించే విధానం గురించి కూడా మాట్లాడాడు. ఏమండి, గోధుమ గింజ దాని చావుని గురించి మాట్లాడాడు, అది ఫలించే విధానాన్ని గురించి మాట్లాడాడు. అది చావాలి. ఇప్పుడు ఒక గోధుమ గింజ ఉందనుకోండి, ఒక మంచి గింజను తీసుకొచ్చి నేను ఒక చక్కని షోకేస్లో పెట్టాననుకోండి, అద్దాలు ఉన్నటువంటి మంచి అరమరలో పెట్టాననుకోండి, ఒక నెల రోజుల తర్వాత వచ్చి చూస్తే కదా అది అక్కడే ఉంటుంది. లేదు, ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూసినా కూడా అది అక్కడే ఉంటుంది. అద్దాల అరమరలో లేదా ఒక మంచి గాజు సీసాలోనూ నేను దాన్ని అలా పెడితే అది అక్కడే ఉంటుంది. 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూసినా కూడా దాన్ని ఎవరు కదిలికపోతే అది అలానే ఉంటుంది. నేను ఎలా పెట్టానో అలానే, కొద్దిగా ఏమన్నా దానికి డస్ట్ అంటుకుంటుందేమో అంతే. అది కానీ గోధుమ గింజ ఉంది అలా మిగిలిపోవడం కోసమా? గోధుమ గింజ అనేది ఒంటరిగా మిగిలిపోవడం కోసం సృష్టించబడిందా? కాదు. గోధుమ గింజ సృష్టించబడింది ఎందుకనంటే దాని ద్వారా ప్రయోజనం కలగడానికి కదా. అది ఒంటరిగా మిగిలిపోతే ఏం ప్రయోజనం? ఎవరు కదిలి ఇట్లా దాన్ని చక్కగా అందంగా ఉంది, బాగుంది, దాని మీద ఎవరు పిచ్చి గీతలు గీయట్లేదు, చూడడానికి అద్భుతంగా అందంగా ఉంది, పాలిష్గా, అవసరమైతే గుడ్డతో మంచిగా తుడిసల్లా పెడుతున్నామేమో, మంచిగా షైనింగ్ వస్తుంది పాలిష్ చేసి పెడుతుంటే. కానీ అదే దాని ప్రయోజనం అదా? అందుకోసమా? దాని పర్పస్ అదా? అందుకోసమా పెట్టింది? అందుకోసం కాదు. అది ఫలించాలి, దాని ద్వారా ఇతర ప్రయోజనం రావాలి. మరి అది జరగాలి అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా, అదొక పద్ధతి ఉంది దానికి.
ఏంటి అంటే ఇదిగో భూమిలో పడి చావవలసి ఉన్నది. భూమిలోనే పడాలా? ఇంకో విధానం లేదన్నా చేయొచ్చా అంటే, సైన్స్ పరంగా ఇప్పుడు ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా పెరిగి ఏమేమో జరుగుతున్నాయేమో, కానీ దేవుడు పెట్టిన పద్ధతి అయితే మాత్రం అది భూమిలో పడి చావటం అనేది కరెక్ట్ పద్ధతి పెట్టాడు. మనిషి ఏమేమో పద్ధతులు పుట్టించుకొస్తున్నాడు, సైన్స్ నాలెడ్జ్ పెరిగిందని చెప్పి ఏమేమో విధానాల్లో ఈ రోజుల్లో అగ్రికల్చర్ చాలా రకాలుగా అడ్వాన్స్ డెవలప్మెంట్ అయినప్పటికీ అవన్నీ ఆరోగ్యం కాదు కూడా. మీరు చూడండి, హైబ్రిడ్ పదార్థాలు తినడానికి, న్యాచురల్గా పండిన దానికి ఆహారం రుచిపరంగానూ టేస్ట్ ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా కూడా బాగుంటాం. ఏ మందులు వేయకుండా న్యాచురల్గా మంచిగా పండినటువంటి ఆహార వస్తువు మంచి ఆరోగ్యం కూడా. సైన్స్ పరంగా ఏదో టెక్నాలజీని డెవలప్ చేసి అడ్వాన్స్గా ఏదో పరికరాలు రసాయనాలు వాడి ఆ విధంగా చేసామంటే అది ప్రయోజనం కాదు. అయితే అది భూమిలో పడవలసి ఉన్నది అన్నారు. భూమిలో పడాలి. భూమిలో ఏముందంటే మట్టి కదా, మట్టి బురద భూమిలో, అంతేనా? లేకపోతే అక్కడ మనం ఏమన్నా లేదండి మట్టి అంటుకుంటుంది దానికి, వద్దొద్దు, అవసరమైతే నేను మంచిగా టైల్స్ వేస్తాను, టైల్స్ వేసి మార్బుల్ స్టోన్ వేసి పెడతాను అంటే వస్తుంది అది? మార్బుల్ స్టోన్ వేసి టైల్స్ వేసి లేకపోతే ఇంకేమైనా డెకరేట్ చేసి పెడతానంటే కుదరదు. దాని ప్రాసెస్ అది కాదు. అది భూమిలో మట్టిలో కలవాలి, మట్టి దానికి అంటుకోవాలి, మట్టిలో ఆ గోధుమ గింజ చచ్చిపోవాలి, మట్టిలో ఆ గోధుమ గింజ నలిగిపోవాలి, మట్టిలో ఆ గోధుమ గింజ అంతా కూడా అదంతా డిస్పోజ్ అవ్వాలి. అప్పుడు ఆ ప్రక్రియ లోపల ఆ క్రియ జరుగుతున్నప్పుడు ఆ విధంగా లోపల ఏమవుతుందంటే అది చచ్చిపోతుంది. ఆ గోధుమ గింజ ఏమైపోతుంది? చచ్చిపోతుంది. లోపల మట్టిలో భూమిలో అది చచ్చిపోతూ మొక్కను మొలకిస్తుంది కదా. గోధుమ గింజ మట్టిలో చచ్చిపోతూ మొక్కగా జీవాన్ని సంతరించుకొని బయటకు వస్తుంది. అది యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పారు, గోధుమ గింజ భూమిలో పడి అది చావాలి. అలా చావలేదు అంటే ఫలం రాదు. అది చచ్చిన ఎడల, చావకుండా ఎడల ప్రయోజనం లేదు. అది చస్తేనే కదా, చచ్చిన ఎడల విస్తారంగా ఫలం. చావలేదు అని అంటే అది ఒంటరిగానే మిగిలిపోయింది, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ అది చచ్చిన ఎడల ఏంటిదంతా, అసలు ఎందుకు చెప్తున్నాడు ఇదంతా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వచనం ఎవరికి చూపిస్తున్నది అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికే చూపిస్తుంది. తన గురించే తను చెప్తున్నాడు ఈ వచనం. మొదటి అర్థము, ఫస్ట్ మీనింగ్ ఎవరి కోసం అంటే తన కోసం తను చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి గురించే చెప్తున్నాడు ఈ విషయం. ఏంటిది, ఎలా అర్థం చేసుకోవాలి అంటే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక వచనానికి వచనంలో ప్రశ్న వస్తుంది. ఆ వచనానికి ప్రశ్నకి మళ్ళీ మరొక వచనం మనకి జవాబిస్తుంది. బైబిల్లో అదే అనమాట గొప్పతనం. ఒక వచనంలో ప్రశ్న వస్తుంది, దాని జవాబు మరొక వచనంలో దొరికిద్ది మనకి. ఓకే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చక్కని వచనం రాస్తుంది. 9వ వచనం 10వ వచనం. హెబ్రీ 2వ అధ్యాయం 9, 10 వచనాలు. కొద్ది గట్టిగా చదవండి. ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు యేసు మరణము పొందినందున అనేకులైన వారిని కుమారులుగా మహిమకు తెచ్చుచుండగా శ్రమల ద్వారా, రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా. చాలండి, ఈ 2 వచనాలు ఇప్పుడు మీకు అర్థమైననుకుంటా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి రాస్తున్నది. యేసుక్రీస్తు వారు తను మరణించటం ద్వారా, తన శ్రమ పట్టడం ద్వారా ఏం జరిగిందంట? అనేకులను ఆయన కుమారులనుగా చేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9, 10 వచనాల్లో చాలా స్పష్టంగా రాసింది ఈ విషయం. సో గోధుమ గింజ అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును అన్నాడు. అదిగో ఆ గోధుమ గింజే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ భూమి మీదకు వచ్చాడు. పరలోకంలో ఆ గొప్ప
గొప్ప సౌభాగ్యాన్ని వదిలిపెట్టేశాడు. పరలోకంలో ఉన్న గొప్ప ఆ సౌఖ్యాలని వదిలిపెట్టేసి భూమి మీదకి వచ్చాడు. అది భూమిలో ఆ గింజ చావాలి కదా, అందుకే ఈ భూలోకంలోకి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ భూలోకంలో సౌఖ్యం ఉంటుందా? ఉండదు. భూలోకం అంతా కూడా పాపభూయిష్టమైనటువంటిది. కానీ ఇందులోనికి ఆయన తగ్గించుకొని వచ్చాడు. నాకెందుకు, నేను పరలోకంలోనే హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడా? లేదు. ఆయన తనకు తాను తగ్గించుకొని రిక్తునిగా వచ్చాడు, శ్రమల పాలవడానికి, చచ్చిపోవడానికి. ఎందుకయ్యా అంటే ఇదిగో అనేకుల్ని ఆయనకి దేవుని కుమారులుగా చేసి మహిమకి తీసుకురావడానికి. ఎందుకని అంటే మనం అసలు వాస్తవానికి ఏంటి అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి ఆ యొక్క దేవుని మహిమ నుండి పడిపోయాం, తొలగిపోయాం. అలాంటి మనకి మరలా మహిమనిచ్చి మనల్ని దేవుని పిల్లలుగా చేయడానికి ఆయన ఏం చేశాడు? మన కొరకు ఆయన మరణించాడు. అర్థమైందండి ఈ వచనం? రెండోసారి ఎప్పుడైనా ఈ వాక్యం మీరు చదివినప్పుడు ఏంటి ఈ మాట ఏంటి అంటే కొద్దిగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి ఆ గోధుమ గింజగా మరణించి అయా అనేకులను ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో, తన యందు అంగీకరిస్తారో వారందరికీ కూడా ఇక వారు దేవుని పిల్లలు అయ్యేటట్లుగా దేవుడు అవకాశం ఇచ్చాడు. రక్షణకర్తగా ఆయన నుండి ఆయన శ్రమలు పడి గోధుమ గింజ ఏ విధంగా నలగొట్టబడి పగలగొట్టబడి లోపల భూమిలో డీకంపోజ్ అయిపోతుందో, క్షీణించిపోయి ఒక ఫలాన్ని, ఒక జీవాన్ని సంతరించుకొని ఫలంగా వస్తుంది. అట్లా యేసుక్రీస్తు వారు మరణించాడు, తిరిగి పునరుద్ధాన శక్తితో తిరిగి లేచాడు కదా. అదే గోధుమ గింజ చచ్చిపోయి మరలా ఒక ప్లాంట్గా, ఒక మొక్కగా బయటకు, అలాగే యేసు మరణించి జీవంతో పునరుద్ధానం పైకి వచ్చాడు. అది యేసుక్రీస్తు వారికి సూచన. అది మొదటి అర్థం. మరి ఇంకా రెండవ అర్థం ఏం అర్థం చేసుకోవాలి? ఈ వచనం, ఈ యోహాను సువార్త మనం చదివిన వచనం 12:24లో గోధుమ గింజ అది చస్తే, భూమిలో పడి చచ్చితే, చావకపోతే ఒంటరిగా మిగిలిపోయిద్దంట, చచ్చిన ఎడలా విస్తారంగా ఫలి. మరి రెండవ అర్థం ఏం అర్థం చేసుకోవాలి వచనానికి అంటే అదిగో యోహాను సువార్త 15వ అధ్యాయం ఒకసారి చదవండి. 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదవండి. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచించుకును నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఇదండి మనల్ని దేవుడు, మనము కూడా ఫలించే వారంగా ఉండాలి అని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం ఫలించే వారంగా ఉండాలి అంటే మరి దానికి ఒక ప్రాసెస్ ఉంది. మనం కూడా ఒక అద్దాల బీరువాలో, అద్దాల మెడలో అలా మిగిలిపోతానంటే సరిపోయిద్దా ఫలించాలంటే? ఆ గోధుమ గింజ అలా అద్దాల షెల్ఫ్లో పెట్టేస్తే ఫలిస్తుందా? లేదు, అది భూమిలో పడాలి, చావాలి. మరి మనం కూడా ఫలించాలంటే మనకు కూడా ఒక ప్రాసెస్ ఉంది. మనము కూడా యేసుక్రీస్తు వారిలాగా తగ్గించుకునేవారు అయినా, మనలో ఉన్న అహం, మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న మానవాతీతమైన విషయాలు, ఆలోచనలన్నీ చచ్చిపోవాలి. కొంతమంది లేదండి నేను అలాగా, నేను ఇలాగా, నేను పలానా కులానికి సంబంధించిన, లేకపోతే పలానా వర్గానికి సంబంధించిన, నా స్టేటస్ ఇది, అది ఇది నేను మెయింటైన్ చేస్తానన్నాం అనుకో, అవన్నీ చేసుకుంటూ చూసుకుంటే ఫలించే వారంగా ఉండాలి. చనిపోవాలి, లోపల అహమంతా చనిపోవాలి. ఈ లోకంలో ఉందంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము, అవన్నీ చచ్చిపోవాలి. అవన్నీ చచ్చిపోవాలి మనలో. అది చనిపోయితే అప్పుడు పునరుద్ధాన, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తి మనలో జీవం ఉంటుంది. ఆ జీవం ఏం జీవం అంటే చాలా జ్ఞానంతో కూడింది, తగ్గించుకొని ఉండేది. యేసు యొక్క జీవం అదనమాట. సో మనలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఎందుకంటే ఫలించాలి, అధికంగా ఫలించాలి అని. అయితే మరి ఫలించాలి అంటే మనలో ఈ ఏదైనా పాప స్వభావాలు అడ్డొచ్చినాయి అనుకోండి, ఆటంకంగా ఫలిస్తాయా? ఫలించలేవు. అందుకనే మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక మత్తయి సువార్త 13వ అధ్యాయం ఒకసారి చదువుకోండి. 13వ అధ్యాయంలో చదివినప్పుడు, కొత్త 13వ అధ్యాయంలో అక్కడ విత్తనాలు నాటేటువంటి వ్యక్తి చల్లుతూ ఉండగా 4 రకాలైనటువంటి స్థలాల్లో పడ్డాయి కదా, తెలుసు కదా. ఆ 4 రకాలైనటువంటి స్థలాల్లో పడినప్పుడు ఏది బాగా ఫలించింది? మంచి నేలను పడినటువంటిది. మిగిలినంతా కూడా రాళ్ల భూమి, లేకపోతే ముళ్ళతో కూడినది, లేకపోతే త్రోవ ప్రక్కన అలాంటి రకాలుగా ఉంటే అది ఫలించలేదు. మొక్కలాగా పైకి వచ్చినా కూడా దానివల్ల ఫలితం లేదు.
సో మనము కూడా ఫలించాలంటే మంచి నేలను అన్నప్పుడు ఈ మంచి హృదయం ఏంటి? మంచి హృదయం అంటే మనలో చచ్చిపోవాల్సినవి చచ్చిపోవాలి. మనలో చచ్చిపోవాల్సినవి చచ్చిపోలేదనుకో. ఏంటండి మనలో చచ్చిపోవాల్సిందంటే మన మానవ జ్ఞానం, మనలో ఉన్న అహం, మనలో ఉండే ఆలోచన, నా శక్తి, నేను, నా యొక్క బాధ, నా యొక్క సామర్థ్యత, వాటిని బట్టి నేను చేయగలుగుతున్నాననే ఆలోచన విధానం. ఎందుకంటే అదంతా సాతానుడు కదా. సాతానుడు నేను నా అనే విర్రవీగాడు. అవన్నీ కూడా చచ్చిపోవాలి. నేను కాదయ్యా, సమస్తం నువ్వేనయ్యా, నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానయ్యా అని మనం పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు ఆయన డీకంపోజ్ చేస్తాడు మనల్ని. ఎందుకయ్యా అంటే, అందుకని గత వారం ఆదివారం మనం వాక్యం చెప్పుకున్నాం. దేని గురించి చెప్పుకున్నాం? గత ఆదివారం దేవుణ్ణి సంతోషపరిచే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఏ ఏ విషయాలు సంతోషపరుస్తాయి అంటే, ఒకటేమనుకున్నామంటే విరిగి నలిగిన హృదయాలు, మనసులని. అదండి భూమిలో గోధుమ గింజ చచ్చిపోవడం అంటే మనలో కూడా మన హృదయాలు ఎరగాలి, నలగాలి, చచ్చిపోవాలి, లోపల చచ్చిపోవాల్సినవి అన్నీ. అలా కాకుండా నా గర్వాన్ని నేనే ఉంచుకుంటా, నా ఆహాన్ని నేనే ఉంచుకుంటా, నేను స్టేటస్ని అయితే మైండ్లో పెట్టుకున్నాను, దాన్ని బట్టే నేను ఉన్నాను అని అనుకున్నాం అనుకోండి, ఆత్మీయంగా ఫలించలేము. అది దేవునికి మహిమను తీసుకురాదు. కానీ మన జీవితాలు ఒంటిగానే మిగిలిపోతాయి. మన జీవితాల ద్వారా ఎవరు సంతోషంగా ఆశీర్వాదకరంగా ఉండలేరు, దేవుడు కూడా సంతోషించలేడు. అర్థమైందా? మనం ఎందుకోసం దేవుడు మనల్ని పుట్టించాడు? మన కోసం మనం బ్రతకడం కోసమా? నా కోసం నేను బ్రతకడం కోసం అండి, నేను బాగా సంపాదించుకోవడం కోసం, మంచిగా సంపాదించుకొని బ్యాంకులో మంచి సేవింగ్స్ పెట్టుకొని అవసరమైతే ఇంకో 4 తరాల దాకా సంపాదించి పెట్టుకోవడం కోసం, అందుకోసం అండి దేవుడు నన్ను పెట్టిందని. అందుకోసమా? నో, నేను నా కోసం అనేది అందుకోసం కాదు. మనం ఫలించే వారంగా ఉండాలి. చెట్టు ఫలించిందంటే తన పండ్లు అదే తింటుందా? కాదు. చెట్టు ఫలించేది ఇతరుల కోసం. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు ఫలించడం కోసం ఎన్నుకున్నాడు అని చెప్పుకున్నాము. ఇప్పుడు ఫలించడం కోసం ఎన్నుకున్నాడు అని అంటే ఎవరి కోసం అంటే, అదిగో దేవుని కోసము, దేవుని సంఘ ప్రజల కొరకు. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానము, దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితం నీ కోసం కాదు. అర్థమైందా? మీరు ఫలించడానికి. ఎందుకని గోధుమ గింజ గురించి మాట్లాడారు. అయ్యా, గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చిన ఎడల చాస్తే అప్పుడు విస్తారంగా నీ జీవితం అప్పుడు విస్తారంగా ఫలిస్తుంది. నీ ద్వారా అనేకుల జీవితాలు ఫలిస్తాయి. అదండి. ఒకసారి పుచ్చకాయ తిన్న తర్వాత వాటర్ మెలను ఆ గింజ ఏదో ఒక గింజ ఒక ఆంటీ ఏం చేసిందంటే ఆ పెరట్లో అలా వేసిందంటే, ఎప్పుడో వేసింది. తర్వాత ఒక 15 రోజులకి ఏమో చిన్న మొక్క వచ్చింది. మొక్క వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 4 రోజులకి స్లోగా పెద్దదయ్యింది. ఆ తర్వాత కొన్ని రోజులకి దానికి కొద్దిగా 4-5 కాయలు వచ్చినాయి. ఆ ఆంటీ తిన్న దాంట్లో ఒకే ఒక గింజ అలా వేసింది అంతే. ఆ గింజ వేసినందుకు ఒక మొక్క వచ్చింది, మొక్కతో పాటు ఒక 4-5 కాయలు వచ్చినాయి. ఓకే, ఒక్క గింజ వేసినందుకు ఒక 4-5 కాయలు వచ్చినాయి. ఓకే, అక్కడితో అయిపోలేదు. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఆ 4-5 వాటర్ మెలన్ ఆ ఫ్రూట్లో ఒక్కొక్క పుచ్చకాయలో కనీసం ఎన్ని గింజలు ఉండొచ్చు? మన లెక్క ప్రకారం కనీసం 50 వేసుకున్నా అనుకుందాం. 50 కన్నా ఎక్కువే ఉంటే ఒక్కొక్క వాటర్ మెలన్లో 50 గింజలు వేసుకున్నా 4 కాయలు వచ్చినాయి అనుకుందాం. 4 వాటర్ మెలన్లో ఎన్ని గింజలు ఉన్నాయి? ఇప్పుడు 200 గింజలు ఉన్నాయి. ఓకే, ఒక్క గింజ వేసినందుకు ఇప్పుడు 4 కాయలు వచ్చినాయి, 200 గింజలు వచ్చినాయి. ఇప్పుడు ఆ 200 గింజల్ని మళ్ళీ నాటారనుకోండి, కౌంటింగ్ ఎలా వెళ్ళిపోయిందో ఆలోచన చేయండి. ఒక్కో మొక్కకి మళ్ళీ ఇంకో 4 వచ్చినా కూడా ఆ 200 ఇంటూ 4 వేసుకుంటే ఎంత అవుతుంది? అది 200 ఇంటూ 4 కాయలు 800 అవుతున్నాయా? 200 చెట్లు ఒక్కొక్క దానికి 800. ఓకే, 800 దాంట్లో ఇప్పుడు ఎన్నెన్ని ఉంటాయో ఆలోచన చేయండి. 800 చెట్లలో 800 కాయల్లో ఇంకెన్ని అంటే ఇది ఆగిపోతుందా? మల్టిప్లికేషన్ వెళ్ళిపోతూనే ఉంటుంది కాదు. సో నీ జీవితాన్ని దేవుడు, నీ ఒక్కడి జీవితాన్ని, నీ ఒక్కడి ద్వారా అంత గొప్ప సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలని దేవుడు కోరుచున్నాడు. పౌలు ఒక్కడే, కానీ ఎంత గొప్ప సేవ చేసి ఎన్ని ప్రాంతాలు తిరిగి ఎన్ని సంఘాలు కట్టాడు బైబిల్లో, అపోస్తల కార్యంలో.
నీ ఒక్కడితో మొదలు పెడతాడు దేవుడు. పౌలు ఒక్కడితో మొదలు పెట్టాడు. నువ్వు అనుకుంటావు నాదే ఉందలే, నేనే ఉన్నా. నో నో నో. ఆ చిన్న ఒక్క పుచ్చకాయ విత్తనానికే అంత శక్తి ఉంటే, వందల కొలది ఫలింపజేసే శక్తి ఉంటే, నీ ఒక్కడి జీవితంతో ఎందరి జీవితాలు గొప్పగా మారుతాయో నువ్వు ఒకసారి ఆలోచన చేసావా? సో ఎప్పుడే కానీ నిన్ను గురించి నీవు తక్కువ అంచనా వేసుకోవద్దు. నా వల్ల కాదు, నేనేం చేయలేను, నేను చేతగాని వాడిని నేను ఎప్పుడు అనుకోవద్దు. ఒకటి, దేవుడు మనల్ని ఎన్నుకున్నది మన చదువుని చూసి ఎన్నుకున్నాడా? ఇప్పుడు మనం ఇందాక చదివాము బైబిల్లో, యోహాను సువార్త 15:16 దేవుడు మీ చదువుని చూసి, మీ స్టేటస్ని చూసి, మీ కులాన్ని చూసి, లేకపోతే మీ ఇంకేమన్నా చూసి ఎన్నుకున్నాడు అని ఉందా? లేదు. ఆయన కృపచేత ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఫలింపజేయడానికి. సో ఆయన ఎన్నుకున్నాడు మిమ్మల్ని. ఆయన ఎన్నుకున్నాడంటే మీ దగ్గర ఎంత వర్త్ ఉంటే ఆయన ఎన్నుకున్నాడు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ నిన్ను నువ్వు గమనించుకోవట్లేదేమో, నా దగ్గర ఇంత సామర్థ్యత ఉంది అందుకే దేవుడు నో. ఒకసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. దేవుడు నిన్ను చూసి ఎన్నుకున్నాడు. సో నీ ఒక్కడి జీవితంతో ఎంతోమంది జీవితాలను ఆశీర్వదించాలని దేవుడు కోరుచున్నాడు. ఆ ఒక్కడు నువ్వు అవ్వాలి, నిన్ను ఫలింపచేయాలి. ఆడోళ్ళే కదా, మా మగవాళ్ళనే కదండి దేవుడు ఆడవాళ్ళని ఎన్నుకుంటాడంటే. ఎస్, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, బైబిల్లో అందరూ వాడబడ్డారు. చిన్నపిల్లలు వాడబడ్డారు, చంటి పిల్లలు వాడబడ్డారు, యవనస్తులు వాడబడ్డారు, మధ్య వయసులో ఉన్నవారు వాడబడ్డారు, స్త్రీలు వాడబడ్డారు, పురుషులు వాడబడ్డారు, వృద్ధాప్యంలో ఉన్నవారు కూడా వాడబడ్డారు. కాబట్టి ఎప్పుడే కానీ నువ్వు లిమిటేషన్స్ పెట్టుకోవద్దు. ఏదో మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను. నో, నిన్ను ఫలింపచేయాలి. నిన్ను విస్తారంగా ఫలింపజేసి దేవుని రాజ్యం కొరకు గొప్ప సాక్ష్యంగా వాడుకోవాలి అని దేవుడు అలా ఎన్నుకున్నాడు. నీ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు చేసే ప్రార్థనలు ఇతరుల కొరకు, నువ్వు ఇచ్చే ఒక్క మాట సలహా ఇతరుల జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీ ఒక్కడి ద్వారా, నీ ఒక్క వ్యక్తి ద్వారా ఎంతోమందిని ఆశీర్వదించాలని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, గోధుమ గింజ భూమిలో పడి చావాలి. నీలో చనిపోవాల్సిన విషయాలు చనిపోవాలి. నీలో దేవునికి అడ్డొస్తున్న విషయాలు ఏమైనా ఉంటే, పాప స్వభావం, గర్వం, అహంకారం, శరీరాశ, నేత్రాశ, జీవపుడు, వాటిని చంపేసుకుందాం, సెలవునెత్తుకొని నడుపుతాం. అప్పుడు దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. జాన్ బ్రదర్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి పరలోకమందున్న మా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవుడా తండ్రి, ఎంతో గొప్పగా నాయన దేవుడా తండ్రి, ఈరోజు మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నాయన, అంతేకాకుండా ఇరు వర్తమానాలు వినడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నిజమే తండ్రి, మొదటి నాయన ఉపమానంగా నాయన దేవుడా తండ్రి, మొదటి వాక్యంలో మీరు చెప్పినట్లుగా మీ యొక్క సన్నిధిలో మేము ఎలా ఉండాలి నాయన అనే విధానాన్ని నాయన మీ వాక్యం ద్వారా మాకు ప్రకటించారు. దేవుడా తండ్రి, మీరు హెచ్చరించారు నాయన. దేవుడా తండ్రి, మీ వాక్యాన్ని నాయన మేము విడిచిపెట్టకుండా దేవుడా తండ్రి, మీ సన్నిధిలో మేము ఎలా భయభక్తులు కలిగి నాయన కూర్చోవాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి నాయన, ఎలా ఉండాలని నాయన చక్కని వాక్యాన్ని నాయన మీరు బోధించారు. అందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే నాయన దేవుడా తండ్రి, రెండో వాక్యంలో నాయన దేవుడా తండ్రి, మేము ఫలించాలంటే ఏం కావాలి అనే మాటలు నాయన మీరు మాకు నాయన దేవుడా తండ్రి ఎంత గొప్పగా వివరించారు తండ్రి. నిజమే తండ్రి, మేము ఈ లోకంలో చచ్చి నాయన దేవుడా తండ్రి మీ యొక్క ఆవరణంలో ఫలించే వారముగా ఉండులాగా కృపను దయచేయండి నాయన. దేవుడా తండ్రి, ఇక్కడ ఉన్న వారందరూ నాయన ఈ వాక్యము నాయన దేవుడా తండ్రి విత్తబడి వారిలో నాయన ఫలించలాగిన కృపను దయచేయండి నాయన. దేవుడా తండ్రి, ఇంకా నాయన ఏ మనసుకి ఏ వాక్యము నాయన అవసరమైంటుందో ఆ వాక్యం అందిందని నాయన నేను తలంచుచున్నాను నాయన. మీ వాక్యం వ్యర్థం కాకుండా నాయన అది ఫలించి నాయన వాటిని నాయన ఈ సంఘము అనేక సంఘాలకు నాయన మాదిరిగా ఉండలాగిన కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి వేడుకుంటూ ముగించుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. సిద్ధపాటు చేసుకుందాం. మౌనంగా మీ హృదయాల్లో క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. ఇందాకే వాక్యాలు అన్నాం, గోధుమ గింజ చచ్చినది ఫలించింది అని. అది యేసుక్రీస్తు వారే ఆ విధంగా గోధుమ గింజగా చనిపోయి మనల్ని బ్రతికింపజేశాడు. కాబట్టి గోధుమ గింజ మన కొరకు చనిపోయినందుకు యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించుకుందాం హృదయంలో. అవును ప్రభా,
నా కోసం నువ్వు చనిపోయావు, నీ కుమారుడైన క్రీస్తుని నా కోసం మరణించేటట్లు చేశావని తండ్రిని ఆరాధించుదాం. నీ హృదయంలో క్రీస్తుని గురించి జ్ఞాపకం చేసుకో. నీ అప్పుల గురించి ఆలోచన చేసే సమయం కాదు ఇది. నీ అనారోగ్య సమస్యల గురించి ఆలోచించే సమయం కాదు ఇది. నన్ను జ్ఞాపకము చేసుకునేటికై దీనిని చేయుడి అని క్రీస్తు చెప్పాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడం కోసం నువ్వు ఈ బలలో పాల్గొను. క్రీస్తు నీ కొరకు చనిపోయారు, క్రీస్తు నీ కొరకు గాయాలు పొందారు, క్రీస్తు నీ కొరకు వేదన అనుభవించాడు, క్రీస్తు నిమిత్తం అనేక శ్రమలు అనుభవించి అవమానాలు భరించాడు. క్రీస్తు ఆ రోజు ఆ విధంగా ఆ శ్రమను అనుభవించటం ద్వారా, ఆ సిలువను మోయటం ద్వారా, తన శరీరాన్ని గాయపరచుకోవడం ద్వారా ఈ రోజున నీవు నేను దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. ఆయన నీతి మనకి ఇచ్చి రక్షణ వస్త్రంగా నీతిని తొలగించాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, మా శరీరాల్లో మేము పాపం చేశాం, మేము శిక్ష అనుభవించాలి. కానీ ప్రభా, మాకు బదులుగా నీ అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వారు వచ్చి, అయ్యా క్రీస్తే ఆ యొక్క గోధుమ గింజ వలె చనిపోయి గాయాలు పొంది శ్రమలు అనుభవించి మమ్ములను రక్షణలోకి తీసుకొచ్చి మమ్మల్ని కుమారులుగా చేసుకున్నారు. అందుల కొరకు మేము మీకేమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన మరొక పాత్రలు ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుని ఇది చేయడం చెప్పాను. అవును ప్రభా, ఈ లోకంలో మా పాప హృదయాలను కడగలిగినటువంటి పదార్థం ఏదీ లేదు ప్రభా. రక్తం ప్రోక్షించబడకుండా మాకు పాప క్షమాపణ ఈ లోకంలో లేదు. అయితే ఆ రక్తము పాపము లేని పరిశుద్ధుని దై ఉండాలని చెప్పి, అందుకనే నీ కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించి, పరిశుద్ధుడిగా జీవించి, తన జీవితాన్ని, తన ప్రాణాన్ని మా కొరకు త్యాగం చేసి, అయ్యా ఆ రక్తాన్ని మా కొరకు ప్రోక్షించి మా పాపములన్నింటినీ కడిగివేసి ఇప్పుడు మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసి ఉన్నావు. అందరి కొరకు మేము మీకు ఏమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొందాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ కుమారుడైన క్రీస్తు మా కొరకు చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు ఇచ్చావు. నీ స్తోత్రాలు అయ్యా. బలలో పాల్గొన్న నీ ప్రతి సహోదరుని మీరు దీవించండి. ఎవరైతే ఈరోజు బలలో పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి అయ్యా. ఈ బలలో పాల్గొన్న మేము క్రీస్తు వచ్చేంత వరకు, మేము మరణించేంత వరకు ఈ శిలువ సువార్తను అనేకులకి చెప్పి నశించిపోతున్న ఆత్మల్ని దేవా రక్షించినట్లుగా మీరు మాకు అవకాశం దయచేయండి దేవా. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు ఎలాంటి శరీర రుగ్మతలతో, మానసిక వేదనతో, మనోదుఖంతో కూర్చున్నారో నీకు తెలుస్తుంది. వారి పరిస్థితులు మార్చి, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చి, వారి జీవితాల్లో నీ వెలుగును ప్రసాదించమని కోరుకుంటూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వారి ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు, నీ వాక్యాన్ని మాకు వినిపించావు. నీకు స్తోత్రాలు అయ్యా.
మరి నిన్ను పాటలతో పాడి స్తుతించే అర్హతనిచ్చావు, నీకు స్తోత్రాలు. అలాగే నీ మందిరంలో నీకు మహిమ తీసుకొచ్చే విధానంలో మా ప్రవర్తన ఉంచి సత్యాన్ని అనుసరించి జీవించినట్లుగా చేయండి. అలాగే దేవా, ఫలించడం కొరకే మమ్మల్ని ఎన్నుకున్నావు కాబట్టి అయ్యా, గోధుమ గింజ చనిపోయిన రీతిగా నీవు చనిపోయి అనేకుల్ని ఆశీర్వదించినట్లుగా మా జీవితాలు కూడా అయ్యా నీ కొరకు విరగబడి నలగొట్టబడి చనిపోవలసిన విషయాల్లో మేము మహాన్ని చంపుకొని నీ కొరకు రిక్తులుగా చేయబడి అయ్యా నీ కొరకు గొప్పగా ఫలించేవారిగా మా అందరి జీవితాలను తీర్చిదిద్దమని కోరుచున్నాం. దాన్ని ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు ఎటువంటి విషయాల్లో బాధపడుతూ ప్రార్థిస్తుకుంటున్నారు వారి హృదయంలో, వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేయండి. అలాగే శ్రీలక్ష్మి ఆంటీ గారు కూడా తండ్రి, వారికి హైదరాబాద్ వదిలిపెట్టి వారి ప్రాంతానికి వెళ్ళిపోవచ్చుండగా ఈ వారం వారితో తోడుగా ఉండి మరి అక్కడ వెళ్ళిన ప్రాంతంలో కూడా నీ కొరకు వారు వాడబడినట్లుగా చేయమని కోరుచు ఉన్నాం. ఈ విధంగా మరి అలాగే కోటి బ్రదరు, రత్న సిస్టర్ వారు కూడా ఇల్లు మారడానికి అవకాశం ఇచ్చావు. నీ చిత్తమైతే ఈరోజు సాయంత్రం వెళ్ళి వారిని దర్శించి ప్రేయర్ చేయడానికి అవకాశం దయచేయండి. అలాగే ప్రభా, ఇక్కడ అనారోగ్యంగా కూర్చున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మరి స్కూల్స్ స్టార్ట్ అవుతుండగా రేపటి నుంచి తండ్రి మరి టీచర్స్కి రాణి సిస్టర్ గారు, అలాగే ఇంకేమేమైతే స్కూల్స్ ఎవరెవరైతే వెళ్తున్నారో వారందరితో నువ్వు తోడుగా ఉండండి. హాలిడేస్ అన్నింటిలో కూడా వారికి ఆశీర్వాదం ఇచ్చినందుకు నీ స్తోత్రాలు అయ్యా. ఇంకా ఎవరైతే ఇంకేమైనా సమస్యలతో ఉంటే వారు ఆ సమస్యలు ఉన్నప్పుడు వారికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అలాగే నీ బిడ్డలిచ్చిన కానుక నీ ఆశీర్వాదం నిమిత్తం, నీ పరలోకం నిమిత్తం వాడుకొని వారికి మెండైన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని కోరుకుంటూ మరలా తిరిగి మేము ఆదివారం కలుసుకునేందుకు నీకు మాకు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. అందరికీ ఉన్నారండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.